పురుషోత్తం రెడ్డి గారు, లోకేష్ గారు, హరీష్ రావు గారు వీళ్ళిద్దరి మధ్య కూడా బనకచర్ల విషయంలో డైలాగ్ వార్ నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ గారు బేసిక్గా ఈరోజు లోకేష్ గారికి అదేవిధంగా తెలంగాణ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారికి మధ్య వాదాలు జరిగినాయి. ఈ విషయంలో లోకేష్ గారు చెప్పిన మాట ఇన్స్పిరిట్ని నేను స్వాగతిస్తున్నాను. సరే, బనకచర్ల వల్ల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మా రాయలసీమ కోసమే అంటున్నారు కాబట్టి దాని ప్రయోజనాలు ఎంత, ఏది ముందు ఏది వెనక అనేది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అవి సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. పాయింట్ ఏంటంటే ఇన్ స్పిరిట్ ఆఫ్ స్టేట్ లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు 100% పర్ఫెక్ట్ కరెక్ట్. ఏమంటారు వారు? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి తీరుతాము, ఇది వారు చెప్పింది. రెండు, తెలంగాణను ఉద్దేశించి మాట్లాడుతూ మేమేమన్నా కాళేశ్వరం నుంచి రంధ్రం చేసి తీసుకొస్తున్నామా అంటే ఆ యాంగిల్లో తీసుకొచ్చారు. ఈ రెండు కూడా ఏమీ తప్పు కాదు. ఈ విషయంలో హరీష్ రావు గారు విపరీత అర్థాలు తీయడం కూడా అనవసరం. ఫస్ట్ పాయింట్ ఏంటి, మీరు పవన్ గారు ఎక్కడన్నా ఒక జర్నలిస్ట్గా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు మేము అనుమతులు తీసుకొస్తాం, కట్టి తీరుతాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుతాం, ఇది సాధారణ ధర్మం కదా. ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక రాష్ట్రానికి బాధ్యత తీసుకున్నట్టు మేము సాధిస్తాము, ఏమని మీరు అడ్డుకున్నా మేము ఎట్టయినా సరే కట్టేస్తామని చెప్పలేదు కదా. అనుమతులు తీసుకొస్తాం, కడతాం అంటున్నారు. మీరు అనుమతులు ఇవ్వద్దని చెప్పచ్చు. టెక్నికల్గా రూల్స్ అగైనెస్ట్ అంటే తెలంగాణకి డ్రైవర్ రైట్, అభ్యంతరం భాగస్వామ్య రాష్ట్రం కదా. అభ్యంతరాలు మీరు సరైనవైతే ఏజెన్సీలు ఒప్పుకో కదా. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ కాదు, తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ కాబట్టి మీరు అడ్డుకోవచ్చు, మీరు అనుమతులు తీసుకురారని. అంతే తప్ప ఎట్లా అంటారన్నమాట, ఏ ధైర్యంతో అంటారు. ఏం ధైర్యం అంటే ఏంటది, ఒక రాష్ట్రానికి బాధ్యత, డబ్బులు ఉంటే అయిపోతుంది, పర్మిషన్లు తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మేజర్ పాయింట్ రెండు, తెలంగాణ మంత్రి గారి ఆర్గ్యుమెంట్, కేంద్ర ప్రభుత్వం ఈరోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానాన్ని కూడా నేనేం తప్పుపట్టు. మీరు అనొచ్చు మీతో డబుల్ స్టాండ్ కనిపిస్తుంది, ఒక పక్క లోకేష్ గారిని సమర్థిస్తున్నారు, ఒక పక్క అనుమతులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సమర్థిస్తున్నారు అనే మాట మీరు అనొచ్చు. నా పాయింట్ ఏంటంటే, ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు మొదట సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధిత ఏజెన్సీలు ఏదైతే గోదావరి ట్రిబ్యునల్స్ ఉంటాయి, ట్రిబ్యునల్స్ కావచ్చు లేదా బోర్డులు, కృష్ణా యాజమాన్య బోర్డు, గోదావరి యాజమాన్య బోర్డు ఉంటాయి కదా, ఈ బోర్డుల నుంచి నీటి అలికేషను, నీటి కేటాయింపులు, అనుమతులు, ఎసులుబాట్లు ఇవన్నీ ఇక్కడ తీసుకుంటారు. ఆ తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్, అవన్నీ అయిపోయిన తర్వాత ఈ కాలువలు దవ్వుతాము, ప్రాజెక్టులు కట్టేటప్పుడు పర్యావరణం పైన సమస్యలు ఇవన్నీ వస్తాయి, భూ సమస్యలు, ల్యాండ్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఒకదానికి లింక్ అయి వస్తాయి. ఇంకా ప్రాజెక్టు పూర్తి కాల, ప్రాజెక్ట్ రిపోర్టే పూర్తి కాలేదు కాబట్టి నేచురల్ గా మేము ఇట్లాంటి ఆలోచన ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వెంటనే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ కన్నా తిప్పి పంపారు, రిజెక్ట్ అనే పదం ఆడవుడు, తిప్పి పంపారు. అంటే ఇవన్నీ తీసుకురండి అయ్యా బాబు అన్నారు. కేంద్ర మంత్రి గారు చెప్పింది అదే. ఇంకా వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్, ఏజెన్సీలు అంటే ట్రిబ్యునల్స్, వాటన్ని అనుమతులు ప్రాపర్ వేలో వస్తే అప్పుడు వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు పాటికి ఇంకా పూర్తి కాలేదు. అంజయ్ గారిని స్టార్ట్ అయింది. అంటే ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఈ తలనొప్పులన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రాసెస్ నడిచేటప్పుడు నువ్వు ఎట్టగడతావు, వాళ్ళు అట్ట ఎందుకు అన్నారు అనే మాటలు కరెక్ట్ కాదు. రెండోది హరీష్ రావు గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్, పవన్ గారు రంధ్రం వేసి తీసుకెళ్లేదానికి ఏదైనా పోతిరెడ్డిపాడ, శ్రీశైలం ప్రాజెక్ట్ అంటారు. అంటే ఉమ్మడి రాష్ట్రంతో బొక్కలు పెట్టవచ్చు. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీ పాటికి నువ్వు ఒక బొక్క, ఆయన పాటికి ఆయన బొక్క పెట్టుకుని తీసుకోవచ్చు. అటే ఆయన ఉందే చట్టం. పోతిరెడ్డిపాడులో ఎట్టబడితే బొక్కలు పెట్టచ్చా, శ్రీశైలం ఎట్టబడితే బొక్క పెట్టచ్చు. అంటే ఉమ్మడి ప్రాజెక్ట్ అయితే నీ బొక్క నీది, నా బొక్క అంటే మాట్లాడుతున్నాడు ఆయన అన్నది ఏంటంటే మీ ప్రాజెక్ట్ ని తీసుకుంటున్నామని. ఈ భాషకు అలవాటు పడిపోయినారు, ఎట్టబడితే అట్ట మాట్లాడే భాష. కాళేశ్వరం అనేది మీ ప్రాజెక్టు, మీ ప్రాజెక్ట్ ని మేము తీసుకోలేదు కదా, మేము ప్రాజెక్టులు కడుతున్నాం అని చెప్పినాడు. దాని అర్థం అదే. ఆ ఎత్తుపోతల్ని రంధ్రం చేయగలరా, ప్రాజెక్టులో కూడా రంధ్రం చేయలేదు, రంధ్రం చేస్తే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోతుంది. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే లోకేష్కి ఏ అవగాహన లేదని చెప్పుకోవడం కోసం ఈయన తెలివితేటలు ప్రదర్శించాడు. ఎత్తిపోతలు ఎప్పుడు లిఫ్ట్ కదా, కాబట్టి దాంట్లో రంధ్రమే ఉంది నాయన, ప్రాజెక్టులో నీకు రంధ్రం, ప్రాజెక్టుకి ఎత్తిపోతల తేడా దేని ఎటకారం కోసం మాట్లాడేది. లోకేష్ గారి ఉద్దేశం అది కాదు, మేము మీ ప్రాజెక్టుని తీసుకోవట్లేదు, మేము వేరే కడుతున్నామని. ఇది నెంబర్ 1. మీరు నా పాయింట్ ఏంటంటే, ఆ ప్రాజెక్టు మంచి చెడ్డలు, ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన మాట్లాడదాం. పవన్ గారు, మనకు గోదావరి నదీ జలాలపైన 1470 టీఎంసీల నికర జలాల హక్కు ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మొత్తం కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలుపుకుంటే 3000 పైచిలకు టీఎంసీల నికర జలాలు ఉంటాయని అంచనా వేసుకొని దీంట్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు చేసి 1400 టీఎంసీల నికర జలాలు కేటాయించారు. దీంట్లో అప్రాక్సిమేట్ గా 900 పైచిలకు టీఎంసీలు తెలంగాణకు, దాదాపు 500 పైచిలకు టీఎంసీలు
దాదాపు 500 టీఎంసీ చుట్టూ ఆంధ్రప్రదేశ్కు నికర జలాల వాటా ఉంది. ఇప్పుడు గోదావరి నది పైన ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ప్రతిపాదన చేస్తున్నది పోలవరం ఒకటే. మీకు గట్టి తెలుసు, పోలవరం తర్వాత ఏమీ లేదు. పోలవరం ఇంకా పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్టుకి కుడి కాలువ ఎడమ కాలువకి పర్ డే 1.5 టీఎంసీల కెపాసిటీ చొప్పున నీటి సామర్థ్యంతో నీళ్లు తీసుకోండి. 120 రోజులు పోలవరం ప్రవాహంలో ఉంటుంది. అంటే దాదాపు 360 టీఎంసీలు తీసుకునే ఆలోచనతో పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు. ఏది బహుళార్థక ప్రాజెక్టుగా మారి 52 అడుగుల ఎత్తులో నీళ్లు నిలిపి ఇవన్నీ పూర్తి అయితే 360 టీఎంసీలు అండి. 500 టీఎంసీల చుట్టూ ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉన్నప్పుడు గోదావరి పైన ఇంకా ఎన్ని టీఎంసీలు మిగిలినాయి? దాదాపు 100 పైచీలు 140 150 టీఎంసీలు మిగిలినాయి. బనకచర్ల 100 నుంచి 150 టీఎంసీ తీసుకొస్తాం అంటున్నారు ఆలోచన. ఏంటి మీ అభ్యంతరం? ఇంకా నికర జలాలు ఉన్నాయంటున్నా ఆంధ్రప్రదేశ్. అయితే ఇవన్నీ అధికారికంగా బోర్డులు ఆమోదించేంత వరకు నా లెక్క సరిపోదు. నేను చెప్పేది జనరలైజ్ లెక్క. 1470 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 500 పైచీలు టీఎంసీలు ఉన్నాయి కదా, పోలవరం 360 టీఎంసీలే కదా, ఇంకా 140 టీఎంసీలు మేము కట్టుకుంటామనే లాజిక్ కరెక్ట్. బట్ ఇది రాజముద్ర పడలేదు కదా. రాజముద్ర మీన్స్ గోదావరి యాజమాన్య బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్, ట్రిబ్యునల్స్ ఆమోదం ఇంకా లేదు. టెక్నికాలిటీస్ అంతే తప్ప ఎసులుబాటు ఉంది మనకు. కాబట్టి ఎసులుబాటు ఉన్నప్పుడు మేము 150 టీఎంసీలు తీసుకుంటే మీ అభ్యంతరం ఏమిటి? కాబట్టి ఈ హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది. వాదించేటప్పుడు కూడా వాదిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది టెక్నికల్ గా పర్మిషన్ రోజు రాజముద్ర పడిన చట్టం అవుతుంది. అది అంతవరకు మీ ఆర్గ్యుమెంట్ ఇది, మా ఆర్గ్యుమెంట్. నీకేం హక్కు ఉంది? మోడీని చూసి బీజేపీని చూసి బీజేపీ ఏం సంబంధం? నాకు హక్కు ఉంది కదా. నెంబర్ 1. నెంబర్ 2, మిగులు జలాలు ఎక్కడున్న ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడారంటే హరీష్ రావు గారు. మీ పాత ఇంటో చూడండి పవన్ గారు. జర్నలిస్ట్ కానీ తెలంగాణ సమాజం కానీ అర్థం చేసుకోవాలి ఎంత తప్పుదో పట్టిస్తున్న హరీష్ రావు అని. ఏమంటాడంటే ఆయన, అసలు మిగులు జలాలు ఉన్నాయి నీకెవడు చెప్పాడు అంటాడు. ఎవరిని? లోకేష్ గారిని. మిగులు జలాలు ఉన్నాయని నీకెవరు చెప్పారు, ఎవరు చెప్పాడని అనుమతి అని అంటాడు. తెలదు కదా. ఇంత 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 నిజాయితీ చెప్పిన హరీష్ రావు గారు పాత వీడియో ఒకటి చూడండి. ఏమంటాడంటే, ఆంధ్రప్రదేశ్కి 500 టీఎంసీలు 900 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చేస్తే ఆ తర్వాత మీరు ఏమైనా కట్టుకోవచ్చని వైట్ పేపర్ మీద రాయిచ్చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి. ఆయనకి తెలుసో తెలీదు, ఆయనకు అవగాహన లేదు. 3000 టీఎంసీలు గోదావరిలో మిగులు జలాలు, వరద జలాలు వస్తున్నాయి, దాంట్లో కూడా మన వాటా రావాలి అంటాడు. అసలు నిన్న 3000 టీఎంసీలు ఉన్నాయి ఈ పెద్ద మనిషి చెప్పి ఈరోజు ఏడున్నాయి లోకేష్ అంటున్నాడు. అంటే ఒకదానికి పొంతన ఆడుందా? ఆడేది 3000 టీఎంసీ మీరు అంటారు, ఈరోజు ఆడుంది అంటారు. ఈ రోజు చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే 3000 టీఎంసీలు లేవు పవన్ గారు. పాయింట్ ఏంటంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి 1470 టీఎంసీలు నికర జలాలు ఉన్నాయి కదా. మనం ఎంత వాడుకుంటున్నామో తెలుసా? బిలో 400 కూడా వాడుకోవట్లేదు రెండు రాష్ట్రాలు కలిపి. పోలవరం మన 500 టీఎంసీ ఒక్కొక్క నీళ్ళు వాడుకుంటున్నామా? పట్టిసే మీద 40 టీఎంసీ అంటున్నారు. వాళ్ళు కూడా ఎంతో 200-300 టీఎంసీలు వాడుకుంటున్నారు. అంటే మన 1470 టీఎంసీలు వాడుకోకపోవడం వల్ల ఆ 1000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. అది మిగులు జలాలు అందామా, నికర జలాలు అందామా? అట్నే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వీటిలో కూడా కేటాయించిన నీళ్లు వాడుకోవట్లేదు. ఇది ట్రిబ్యునల్ చెప్పినాయి. సిడబ్ల్యూ అంటే ఈ రోజు 3000 టీఎంసీ ఏదైతే గోదావరిలో కలుస్తున్నాయో, సముద్రంలో కలుస్తున్నాయో, దాంట్లో మినిమం 2000 టీఎంసీలు హక్కుగా ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టలేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, తెలంగాణ. 1470 నికర జలాలు ఉన్న రెండు రాష్ట్రాల్లో 1000 టీఎంసీలు వదాగా పోతున్నాయి. రేపు మనం 1400 టీఎంసీలకి మన రెండు ప్రాజెక్టులు కట్టేస్తే 1000 టీఎంసీలు తగ్గిపోతాయి కదా సముద్రంలో కలిసిపోయేది. ఇప్పుడు లోకేష్ గారు చెప్తుంది కూడా తెలంగాణ నుంచి ఎత్తిపోసి మేము బనకచర్ల కట్టట్లేదు అనేది ఆయన చెబుతున్నారు. రెండోది కేవలం వరద జలాల్ని మాత్రమే వాడతాము, మిగులు జలాల విషయం చెప్పట్లేదు, కేవలం సముద్రంలో కలిసిపోయి నీటిని మేము వాడతాము అనేది. అయితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మిగులు జలాల్ని వాడితే ఎలా? తమకు ఇంకా ఈ లెక్కలు అవన్నీ కూడా తేలలేదు, అధ్యయనం జరగలేదు అనే ఒక అనుమానం, భయం, ఆందోళన కూడా ఉన్నాయి కదా తెలంగాణకి. మిగులు జలాలపైన ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా, ముఖ్యంగా చివరి రాష్ట్రం కట్టుకుంటే పై రాష్ట్రాలకు అసలు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు పవన్ గారు. మిగులు జలాలపైన చివరి రాష్ట్రం కానీ కట్టుకుంటే ప్రాజెక్టులు ఎవ్వరికి అభ్యంతరం లేదు. ఇది లాజిక్ ఏంటంటే, గోదావరి నదికి చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత ఒక శబరి ఉపనది మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. శబరి ఉపనది, మిగతా ఉపనదులన్నీ తెలంగాణ ఆ పైనే ఉంటాయి. కాబట్టి తెలంగాణ నుంచి నీళ్లు దాటి వస్తేనే కదా ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. తెలంగాణ వాడుకొని మిగిలిన ఏదన్నా ఆందోళన ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఉండాలి. మీరు పైన ప్రాజెక్ట్ కట్టేస్తే మాకు నీళ్ళు రావని. కింద ప్రాజెక్టు కట్టుకుంటే మీరు వస్తేనే కిందకు వస్తాయి నీళ్లు. మేము వదిలేస్తే పోయేది సముద్రంలోకే. ఎవరు ఆపలేదానికి అవకాశం లేదు.
కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కడితే సముద్రానికి నష్టం. మాకు ఏదైనా పోరాటాలంటే సముద్రం పోరాడాలి. మీకేంటి అభ్యంతరం? కింద ప్రాంతం సముద్రమే కదా. అయితే ఒక లాజిక్ ఉండొచ్చు, మీరు మిగిలిన జలాల పేరుతో ప్రాజెక్టులు కట్టేసి అది హక్కుగా మారిపోతే అప్పుడు మేము వాటికి నీళ్ళు కూడా వదలాల్సి వస్తుంది కదా పైనుంచి కింద వరకు అనే లాజిక్ నేను యాక్సెప్ట్ చేస్తాను. అది లాజిక్ యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు మిగులు జలాలు అన్న తర్వాత ఇంకా కేటాయింపులు ఏడు ఉంటాయి? నా పాయింట్ అది. మిగులు జలాలు అంటేనే వరద జలాలు వచ్చినప్పుడే, లేకపోతే లేదు. మీకు నీళ్ళు వదలాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణ గోదావరి పైన పోలవరం కట్టే 360 టీఎంసీలకి నీళ్ళు వదిలి తీరాలి. పై రాష్ట్రం దీనంతా వదలాల్సిందే. కానీ ఇప్పుడు బనకచర్ల మేము మిగులు జలాలతో కట్టుకుంటామంటే నువ్వు వదలాల్సిన అవసరం లేదు. నికర జలాలను వాడుకునేవచ్చు. వస్తే మిగులు జలాలు కొట్టుకుంటారు, లేకపోతే ఆపుకుంటారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంద్రినివా తెలుగు గంగ అప్పుడు రాయించింది అదే. మేము నికర జల అడగోసామే మేము కట్టుకుంటాం గాలేరు నగర్ అంద్రినివా కట్టుకుంటారంటే కర్ణాటక మహారాష్ట్రలో అభ్యంతరం చెప్పినారు, నువ్వు ఎట్టడుతావు అని. మా కేటాయింపులు లేవు కాబట్టి ఇంక పర్మిషన్ వచ్చేట్టుగా కనపట్ల. ఆయన ఏమన్నాడు, మేము నికర జలాలు అడగు, వరద జలాలు వాడుకుంటా ఉన్నాడు, పోనీ కట్టుకోబోని అన్నారు. ఎందుకంటే మరి చివరి రాష్ట్రం కాబట్టి పై రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే కింద రాష్ట్రానికి ఇబ్బంది, కానీ కింద రాష్ట్రం కట్టుకుంటే పై రాష్ట్రానికి ఏమి ఇబ్బంది. మొదటి పాయింట్, మీరన్నది వారన్నది అది నికర జలాలుగా మారిపోతే ప్రాజెక్టు కట్టుకుంటే మేము వదలాలంటాం. నికర జలాలు అడగట్లేదు కదా, మిగులు జలాలు అడుగుతున్నాడు. కానీ మిగులు జలాలు మీరు వదలాల్సిన అవసరం లేదు కదా, నికర జలాలు మీరు వాడుకోవచ్చు కదా. కాబట్టి లోకేష్ గారి ప్రకటన సంపూర్ణంగా కరెక్ట్, ఇన్ స్పిరిట్ కూడా కరెక్ట్. ఏ రాష్ట్రానికి మంత్రి అయినా మేము కట్టి తీరతాం, మేము పర్మిషన్లు తీసుకొస్తా ఉంటాడు అంటే మాకు అన్న రైట్. మీరు చెప్పండి, మీ పర్మిషన్లు రావు, మీది అభ్యంతరం చెప్పండి. అంతప్ప నువ్వు ఏ హక్కుతో అడుగుతావు, నీకేముడు ఇచ్చాడు, నీకు అవగాహన లేదు అని మాట్లాడితే అదేం పదం. మీరు తెలంగాణకి ఎట్టకుంటుంది, ఆంధ్రప్రదేశ్ అకౌంట్. అంటే లోకేష్ గారు తప్పు కాదు, బట్ ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాజెక్ట్ ఎట్ట కడతారు, అవుతుందా, డబ్బులు అండి నుంచి వస్తే ఇవన్నీ వేరే సబ్జెక్ట్. ఇది హక్కుల సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను ఇప్పుడు ఆ జోలికి వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ 17వ తారీఖు జరిగిన ఈ కేంద్ర జలశక్తి ఢిల్లీలో ఏది జరిగిందో అందులో కమిటీని ఏర్పాటు చేసుకోండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కమిటీకి సంబంధించి సభ్యుల పేర్లు కూడా ఇచ్చింది. అయితే తెలంగాణ సభ్యుల పేర్లు లేదు, కమిటీ కూడా ముందరకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది? బనకచర్లకు సంబంధించి ఇది ముందరకు వెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ జల వివాదాలకు సంబంధించి కమిటీ ఏర్పాటు తర్వాత దశల వారీగా ముందరకు వెళ్ళాలి కదా. ఇది ఇక్కడ మొదట్లోనే బాలారిష్టాలు ఎదుర్కొంటుంది కదా. బనకచర్లకి మొదటి ఆటంకం డబ్బులే, అనుమతులు కావు. చాలా మంది అనుమతులు పోలవరం దగ్గర నుంచి కాలువ దోగితే అనుమతులు, పోలవరం ప్రకాశం బ్యారేజ్ తర్వాత కొన్ని వందల కిలోమీటర్లు ఆడ దోగుకుంటా ఉంటాం. ఎవడు అడ్డుకుంటాడు? కాలువలే కదా, ప్రాజెక్టు కట్టం కదా. మా ఊర్లో నేను కాలువ దోగుకుంటా, ఎందుకు దోగుకుంటా నీకు కూడా చెప్పాలి. పర్యావరణ అనుమతులు వరకు చాలు, ఎందుకంటే ఆడ చెట్లు అవన్నీ పోతాయని. నేను పోలవరం దగ్గర నీళ్లు తీసుకుంటానంటే నీ అనుమతి కావాలి. మేము ప్రకాశం బ్యారేజ్ తర్వాత కాలువలు ముందు దోకుంటాం. గాలేరు నగర్ అంజనేయ తవ్వేసాం, నీటి కేటాయింపులు ఏమన్నాయి, తవ్వుతున్నారు. కాలువలు దూకుంటే ఇప్పుడు కేటాయింపులు చేసినప్పుడు హక్కులు వస్తాయి, దాన్ని నీళ్ళు తీసుకున్నప్పుడు. ఆయనకే సాధిస్తారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 2-3 ఏళ్ళు పడుతుంది. ఈరోజు అనుకుంటే రేపు కాదు కదా, 2-3 ఏళ్ళలో తెచ్చుకుంటారు. నమ్మకం ఏంటంటే మా బనకచర్లకి అనుమతులు, పర్యావరణం మరియు డబ్బులు. పర్యావరణం అనేది మెల్లిగా వస్తుంది, డబ్బులు అనేది మన ఇష్టం, తెచ్చుకుంటే కడతాం లేదా కట్టలేం. అయితే 2 రైట్సే ఉన్నాయంటే పవన్ గారు, ఒకటి నేను ముందు చెప్పినట్టు 500 పైచీలకు టీఎంసీ నికర జలాల వాటాన్ని మనకుంది. బైఫర్కేషన్ లేదు, పోలవరానికి ఎంత బనకచర్లకి ఎంత బైఫర్కేషన్ గుండు గుర్తుగా ఆంధ్రప్రదేశ్కి ఉంది. దాంట్లో పోలవరానికి 360 టీఎంసీ దానికి వాడుకుంటాం, 140 టీఎంసీ బనకచర్ల వాడుకుంటాం అని క్లెయిమ్ చేసుకుంటాం. క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి అనుమతులు లేవు. పవన్ గారు ఇక్కడ క్లియర్, తెలంగాణలో అభ్యంతరం ఎట్లుందంటే మీకు అనుమతులు ఏమన్నాయి? అనుమతులు ఉండవు. ప్రాజెక్టు రిపోర్ట్ చేసి మనకున్న నికర జలాలు క్లెయిమ్ చేసుకుని వాళ్ళ అభ్యంతరాలు పై రాష్ట్రాలు అన్ని తీసుకున్న తర్వాత టెక్నికల్గా వస్తాయి. వచ్చేంత ప్రాసెస్ నడుస్తుంది, ప్రాసెస్లో ఉన్నాం ఇప్పుడు మనం. కాబట్టి ఇది రెండో తెలంగాణలో చూడండి, మీకు ఏ హక్కు లేదంటారు, కమిటీకి ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు కమిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీకి దర్జాగా ఒప్పుకునింది కదా. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి అసలు పడదు రాజకీయంగా. ఇద్దరు కేంద్రం ఏం చేసినా మేము రెడీ అంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులో ఏం పెట్టమన్నారు? టెలిమీటర్స్ పెట్టమన్నారు. జగన్ గారు 200 కోట్ల రూపాయలు వెంటనే అడ్వాన్స్ కట్టేసినాడు. ఏది మెయింటెనెన్స్ కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో గట్ల, ఇప్పుడు గట్ల చంద్రబాబు నాయుడు గారు రెడీ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ వాదనలో పసు ఉంది, తెలంగాణ వాదనలో సెంటిమెంట్ ఉంది. మీరు 970 టీఎంసీల్లో 200 టీఎంసీలు వాడుకోవట్లే, ఇంకా 600 టీఎంసీలు వాడుకుంటే ఎవడొద్దండి మమ్మల్ని. కట్టండి ప్రాజెక్టులు. అది కట్టకుండా నేను మిగిలిన జలాలు అంటే మీ నికర జలాలు వాడుకోరు, మిగులు జలాల కోసం పోరాటం. ఇదేమో పోరాటం అర్థం కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కున్న రైట్ మిగులు జలాలు, చివరికి వచ్చేసరికి మిగులు జలాలు అనేది దిగువ రాష్ట్రానికి హక్కు ఉంటుంది. కాబట్టి పర్మిషన్ నా దృష్టిలో పెద్ద సమస్య కాదు పవన్ గారు. డబ్బులు, పర్యావరణ అనుమతులే ఆంధ్రప్రదేశ్ సమస్య తప్ప తెలంగాణ ఎన్ని అభ్యంతరాలు పెట్టినా డబ్బులుండి పర్యావరణ అనుమతి తీసుకుంటే ప్రాజెక్టు ముందుకెళ్తాం.